నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డిజిటల్ డిబేట్. నేను మీ సాయి. ఈరోజు ప్రైమ్ నైన్ డిజిటల్ డిబేట్లో భాగంగా ఫుడ్ పాయిజన్ అంటే సంబంధించి కూడా మీ అందరికీ కూడా తెలుసు. అది మన ఈ మధ్యకాలంలో తరచుగా కళాశాలలో కూడా వినిపించేటువంటి ఒక తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యగా, ఎందుకంటే శుభ్రత లేకపోవడం, పాత ఆహారం వడ్డించడం, సరైన నిర్వహణ పద్ధతులు పాటించకపోవడం వంటివి ఫుడ్ పాయిజన్కు ప్రధాన కారణాలు అవుతున్నాయి. అయితే ఇలాంటి సమస్యల వల్ల విద్యార్థుల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. ఇక క్లాసులకు హాజరు తగ్గుతుంది, అలాగే కొన్నిసార్లు కూడా ఆసుపత్రి చికిత్స కూడా అవసరం అవుతుంది. అయితే ఈ రోజులో సంబంధించి కూడా ఇవాళ ప్రైమ్ నైన్ డిజిటల్ డిబేట్లో భాగంగా అమరావతి SRM కాలేజ్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. దాదాపుగా 300 మందికి పైగా విద్యార్థులు ఈ ఫుడ్ పాయిజన్ సంబంధించి కూడా అస్వస్థతకు గురయ్యారు. అలాగే నలుగురి పరిస్థితి కూడా విషమంగా ఉంది. అయితే ఇంత జరిగినప్పటికీ కూడా సోమవారం ఈ ఘటన జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకు బయటకు రాకుండా నానా తంటాలు పడుతున్నారు ఆ యాజమాన్యం. దీనికి సంబంధించి కూడా ఎక్కడ కూడా రాకుండా కూడా బెదిరింపులకు పాల్పడే యోచనలో కూడా ఆ యాజమాన్యం కూడా ఉంది. అలాగే ఇందులో బాధితులను కూడా, విద్యార్థులను కూడా తీవ్ర స్థాయిలో వారికి భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి. అయితే అసలు ఫుడ్ పాయిజన్స్ ఎందుకు జరుగుతున్నాయి, ఎక్కడ లోపం జరుగుతుంది, అధికారుల నిర్లక్ష్యమా, లేకుంటే ప్రభుత్వం ఇంత చర్యలు తీసుకున్నప్పటికీ కూడా, నియమ నిబంధనలు పెట్టినప్పటికీ కూడా ఎక్కడ లోపం జరుగుతుంది అనే అంశాలకు సంబంధించి ఈరోజు మనం డిజిటల్ డిబేట్లో మాట్లాడదాం. అయితే దీనికి సంబంధించి కూడా మనతో పాటు జాయిన్ అవ్వడానికి కూడా బందెల నజీర్జీ ASF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనకు అందుబాటులో ఉన్నారు. అలాగే కరీం NSUI స్టేట్ కోఆర్డినేటర్ కూడా వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. అలాగే DVV సత్యనారాయణ పొలిటికల్ అడ్వైజర్, ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్. అందరికీ కూడా నమస్తే సార్. అందరికీ కూడా నమస్కారం. సరే, ముందుగా DVV సత్యనారాయణ గారు, మీరు చెప్పండి. ఫుడ్కి సంబంధించి కూడా కాలేజీలో నాణ్యతా ప్రమాణాలు పూర్తిగా పాటించడం లేదని చెప్పేసి ప్రధాన అభియోగం. దీనిపైన మీరేమంటారు? అందరికీ నమస్కారం. నిజంగా మనం గత 1 year గా ఈ ఫుడ్ పాయిజన్ గురించి కానీ, లేకపోతే అక్కడ లైంగిక వేధింపుల గురించి ఒక ఎడ్యుకేషన్ మీద స్పెషల్ డిబేట్ చేస్తున్న ఏకైక ఛానల్ తెలుగు రాష్ట్రాల్లో ప్రైమ్ నైన్ అని చెప్పక తప్పదు. ఎందుకంటే సమాజ హితం కోసం చట్టాలు ఉన్నాయి, సెక్షన్స్ ఉన్నాయి, కానీ అమలు చేసే అధికారులే కొరత ఉంది తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా. కారణం, లాస్ట్ వీక్ సండే కూడా మనం ప్రైమ్ నైన్ లో డిబేట్ చేసాం ఈ ఫుడ్ పాయిజన్ గురించి. ప్రతి 2 రోజులకి ఎక్కడో దొరికిన యూనివర్సిటీ కానీ, గురుకులాల్లో కానీ, కాలేజీల్లో ఇది కంటిన్యూషన్ గా ఫుడ్ పాయిజన్ జరుగుతుంది. కేవలం అధికారుల మీద చర్యలు తీసుకోకపోవడమే నిర్లక్ష్యం. ఈ రోజు సాక్షాత్తు SMR యూనివర్సిటీ విజయవాడలో ఈ ఫుడ్ పాయిజన్ జరిగి సోమవారం, ఈ రోజు వెడ్నెస్డే. ఇంతవరకు కూడా దాని గురించి ఒక అఫీషియల్ గా ప్రెస్ మీట్ పెట్టి కానీ, నిజంగా వాళ్ళ మీద ఏమేమి చర్యలు తీసుకున్నారు, క్రిమినల్ చర్యలు అని కానీ, లేకపోతే నాకు తెలిసి యూనివర్సిటీ ఓన్ మెస్ కాంట్రాక్ట్ ఇచ్చుంటారు. ఎందుకంటే అంత పెద్ద యూనివర్సిటీలో మేనేజ్మెంట్ వాళ్ళు రన్ చేయరు క్యాంటీన్, ఎవరికో కాంట్రాక్టర్కి ఇచ్చుంటారు. వాళ్ళు చేసిన ఏదైతే తప్పిదాలు ఉన్నాయో దాని మీద క్యాంటీన్ కాంట్రాక్టర్ మీద క్రిమినల్ చర్యలు తీసుకుని ఒక అరెస్ట్ కానీ, అలాగే అక్కడ ఉన్న సిబ్బంది మీద కానీ చర్యలు కానీ లేకపోవటం. ఎందుకంటే ఇదంతా పలుకుతున్న వ్యవహారం. అధికారులు పలుకుతుండొచ్చు, రాజకీయ నాయకులు పలుకుతుండొచ్చు. ముఖ్యంగా రోజుకి చేరడానికి కారణం. సార్, కొంచెం ముందుకొచ్చి మాట్లాడండి, మీ వాయిస్ క్లారిటీ లేదు. సత్యనారాయణ గారు, హలో. ఇప్పుడు మాట్లాడండి. ఎవరైతే అధికారులు ఫుడ్ పాయిజన్ మీద చర్యలు ఎవరైతే తీసుకోవట్లేదో, మెయిన్ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న ఈ కేసుల మీద మనం చూస్తే గత కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా ఏ అధికారుల మీద చర్యలు తీసుకోవటం లేదు, సిబ్బంది మీద కూడా చర్యలు తీసుకోవట్లేదు. నిర్లక్ష్యం. ఇంకొక విషయం చెప్పాలి, ప్రైవేట్ ఏదైతే SC, ST, BC మైనారిటీ గురుకులాలు ఉన్నాయో, చాలా వరకు రాష్ట్రాల్లో కూడా కొన్ని హాస్టల్స్ కూడా పెట్టారు సార్. నిజంగా చెప్పాలంటే SC, ST, BCకి సంబంధించినటువంటి హాస్టల్స్ పెట్టారు. అక్కడ కూడా చూసుకున్నట్టయితే నిత్యం పర్యవేక్షణ ఉన్నప్పటికీ కూడా చాలా మంది విద్యార్థులు తీవ్ర స్థాయిలో కూడా అస్వస్థత గురవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సరైన టైంలో సరైనటువంటి నాణ్యత లోపం వల్లే ఇలాంటి జరుగుతున్నాయని చెప్పేసి కూడా ప్రభుత్వం దృష్టికి పోయింది. అయినప్పటికీ కూడా చర్యలు తీసుకోవడం అనేది లేదు. నేను కూడా అవి చెప్తున్నాను. మనం దీని మీదే ఫోకస్ చేస్తున్నాం. ఎడ్యుకేషన్ మీద మనం సమూలమైన మార్పులు తేవాలి. మెయిన్ ఏంటంటే ఈ గురుకులాల్లో కానీ, ఇప్పుడు యూనివర్సిటీలో కానీ, లేకపోతే హాస్టల్లో కానీ మెయిన్ ఫుడ్ పాయిజన్ అక్కడ కంట్రోలింగ్ వ్యవస్థ లేదు. మొత్తం అక్కడ వ్యవస్థను గాలి వదిలిస్తారని చెప్పాలి. ఇప్పుడు యూనివర్సిటీ చూశారు, అస్వస్థకు గురైతే నలుగురి పరిస్థితి విషమంగా ఉంటే ఇంతవరకు పేరెంట్స్ కానీ పేరెంట్స్ కూడా భయపడిపోతున్నారంటే హాస్టల్ స్టూడెంట్స్ కదా, మెయిన్ ఫీమేల్ అబ్బాయి కానీ వాళ్ళ కంట్రోలింగ్ వల్ల గురించి కంప్లైంట్ చేసిన ఆ అబ్బాయి గురించి ఏదైనా నోటీస్ చేస్తే ఆటోమేటిక్ గా లేదా వాళ్ళని ఇబ్బంది పెడతారేమో, పిల్లలు పాడైపోతున్నారు, తల్లిదండ్రులు
వాళ్ళని బెదిరించి మీరు ప్రెస్ మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మీరు మిమ్మల్ని పాస్ చేయడం కానీ ల్యాబ్ ఎగ్జామ్ లో ఫెయిల్ చేయడం కానీ రకరకాల వేధింపులు చేయడం వల్ల ఇటు పేరెంట్స్ ఫీలింగ్స్ ఒక్కసారి హాస్టల్లో జాయిన్ అయిన విద్యార్థి పరిస్థితి ఒక జైలు జీవితం అని చెప్పాలి. అది యూనివర్సిటీ ఎక్కడ చేసినా కూడా ఒక జైలు జైలు తెలుగు కానీ ఇక్కడ మాత్రం వాళ్ళు పెట్టింది దాని మీద నియంత్రణ ఉండదు, చెకింగ్ ఉండదు, ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు ఉండవు. అక్కడ దగ్గర వెళ్తే ఆఫీసర్స్ దానికి మరి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉంది, యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో ఫుట్బాల్ 3 అవర్లు అయిందంటే ఎక్కడ నిలవ పదార్థాలు లేదా ఫుడ్ మీరు తయారు చేసి ఉండొచ్చు. ఆ తయారు చేయడం వల్ల అస్వస్థ వచ్చింది. దానికి ఎవరు రెస్పాన్సిబుల్? యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ లేకపోతే రిజిస్ట్రార్ లేకపోతే ఆ యూనివర్సిటీ మేనేజ్మెంట్ తీసుకుంటారు కదా. ఇప్పుడు సత్యనారాయణ గారు మీరు బ్లూటూత్ పెట్టుకున్నట్టున్నారు, ఆ వాయిస్ అనేది క్లారిటీగా రావడం లేదు. ఆ బ్లూటూత్ కొంచెం డిస్కనెక్ట్ చేసి మీరు డైరెక్ట్ ఫోన్ తోనే మాట్లాడండి, బాగుంటుంది. ఓకే 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 వై బికాస్ రైట్. నజీర్జీ మీరు చెప్పండి. నజీర్జీ గారు, నిజంగా చెప్పాలంటే ఈ యొక్క విద్యార్థుల పాలిట శాపంగా మారుతున్న ఈ యొక్క ఏదైతే క్యాంటీన్స్ ఉన్నాయో కావచ్చు, యాజమాన్యాలు కావచ్చు, ఎందుకంటే దాదాపుగా చూసుకున్నట్టయితే 300 మంది పైగా విద్యార్థులు తీవ్ర స్థాయిలో అస్వస్థతకు గురయ్యారంటే మామూలు విషయం కాదు, నాటే జోక్. అసలు ఎందుకు విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారు? ఎక్కడ లోపం జరుగుతుంది అంటారు నజర్జీ గారు? ఇలాంటి ఫుడ్ పాయిజన్ మీద చెప్పండి మాట్లాడండి. వినిపిస్తుందా? వినిపిస్తుంది, చెప్పండి. ప్రధానంగా ఇటువంటి పెద్ద యూనివర్సిటీలో జరిగినటువంటి సంఘటన మీద ఇంతవరకు పెద్ద పెద్ద ఛానల్స్ కూడా ధైర్యం చేసి ఇంతవరకు డిబేట్ కార్యక్రమం ఎప్పుడు నిర్వహించలేదు. ఈ ప్రైమ్ నైన్ న్యూస్ వారికి ఏఐఎస్ఎఫ్ పక్షాన ప్రత్యేక అభివృద్ధి తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే అమరావతి నడిబొడ్డున ఉన్నటువంటి సెక్రటరీ పక్కన ఉన్నటువంటి ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో గత 3 నెలల క్రితమే వందలాది మంది విద్యార్థులు ఆ రోజు యూనివర్సిటీలో ధర్నా నిర్వహించడం జరిగింది. మేము సంవత్సరానికి 1,50,000 నుంచి 2 లక్షల వరకు మాత్రమే ఫీజులు చెల్లిస్తా ఉన్నాము, మాకెందుకు ఇటువంటి నాశరకమైన భోజనం పెడతారని చెప్పని 3 నెలల క్రితం అడిగితే, మేము ధర్నాలు చేస్తే మీ మార్కులు కట్ చేస్తాము, మీరు సర్టిఫికేట్స్ ఇవ్వము, మీరు ఫెయిల్ అయిపోతారు, మీ జీతాలు నాశనం అయిపోతాయని చెప్పని బానిసల్లాగా ఈ రోజు చేస్తూ ఇటు చదువుల ప్రకారంగా కూడా వారికి ఇబ్బందులు పెడుతున్నారు అయితే అంటున్నాను. చదువుల ప్రకారం ఖచ్చితంగా ఇబ్బంది పెడుతున్నారు. మీరు కావాలంటే కనుక్కొని 3 నెలల క్రితం ఎస్ఆర్ఎం లో విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి అదేవిధంగా యూనివర్సిటీ గేట్ దగ్గర కూడా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఇంతవరకు ఇట్లా జరుగుతున్నా కూడా అది కొత్త ఏమి కాదు. కేవలం ఎస్ఆర్ఎం మాత్రమే కాదు, అటు విట్లో కానివ్వండి, రాష్ట్రంలో కేఎల్యూలో కానివ్వండి విద్యార్థులు మరణిస్తా ఉన్నారు. వారి మరణాలు కనీసం కారణాలు తెలియవు. ప్రధానంగా ఈ రాష్ట్రంలో నారా లోకేష్ గారు ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ కలరు, నారా లోకేష్ గారు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు కలరు. మొన్న ఇటీవల మార్చి 11వ తేదీని కూడా అదే ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి రాష్ట్ర ముఖ్యమంత్రి వదిలి వెళ్తారు, నారా లోకేష్ గారు వెళ్తారు. ఆ కళాశాలకు వెళ్లి కళాశాలలు బాగున్నాయని చెప్పని వారే బ్రాండ్ అంబాసిడర్ గా ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఈ రాష్ట్రం నెలకొంటా ఉంది. ఫీజులేమో లక్షల రూపాయలు. ఈరోజు ఎస్ఆర్ఎం లో చదువుకోవాలంటే 5 లక్షల నుంచి 7 లక్షల వరకు సిఎస్ఈ గ్రూప్ కి ఫీజు వసూలు చేస్తా ఉన్నారు. హాస్టల్ ఈరోజు చూసుకుంటే పూర్తిగా 1,50,000 నుంచి 2 లక్షల వరకు వసూలు చేస్తా ఉన్నారు. విద్యార్థి చదువుతా ఉంటే వాళ్ళని బెదిరిస్తా ఉన్నారు. ఈ రోజు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి కింద మీరు మాట్లాడారు, సార్ కూడా మాట్లాడారు, ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ హాస్టల్లో కూడా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పండి. ఏఐఎస్ఎఫ్ గా మీ కూటమి ప్రభుత్వాన్ని ప్రైమ్ నైన్ న్యూస్ ద్వారా అడుగుతా ఉన్నాం. ఇదే విశాఖపట్నంలో ఈ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు గూగుల్ తెచ్చాని గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. అదే విశాఖపట్నానికి ఆనుకున్నటువంటి పార్వతీపురం జిల్లాలో గిరిజన సంక్షేమ హాస్టల్ విద్యార్థులు గుప్పెడు మంచినీళ్ళు అందక మన జాండీస్ వచ్చి ప్రభుత్వం అందించినటువంటి కలుషిత నీరు తాగి మరణించడం జరిగింది. ఈ రోజు ఏఐఎస్ఎఫ్ గా మేము అడుగుతా ఉన్నాం, మా గూగుల్ తో పాటు గిరిజన విద్యార్థులకి గుప్పెడు మంచినీళ్ళు అందించండి. ప్రధానంగా ఇటువంటి ప్రైవేట్ యూనివర్సిటీల మీద ఇంతవరకు ఎవ్వరు కమిటీలు నిర్వహించడం లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా కూడా, ఎంతమంది విద్యార్థులు చనిపోతున్నా కూడా, లేదా విద్యార్థులు అక్కడ భోజనం తిని అస్వస్థకు గురయ్యి ఈరోజు చూడొచ్చు రాష్ట్రంలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో 300 మంది పైగా విద్యార్థులు జరిగిందంటే, అది కూడా రాక బయటకు వచ్చిందంటే ఇంకా ఎన్ని జరుగుంటాయో కూడా ఈరోజు మనం కనుక్కోలేని పరిస్థితుల్లో రాష్ట్రం నెలకొంటా ఉంది. కాబట్టి పూర్తిగా ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ప్రభుత్వం అండదండలుగా నిలుస్తుంది. సాక్షాత్ విద్యాశాఖ మంత్రి గారు వారి ఫంక్షన్లకు వెళ్ళి అక్కడ పాల్గొంటా ఉన్నారు. ఈ రోజు వారిని చూస్తే ఈ రోజు పూర్తిగా ఎస్ఆర్ఎం వాళ్ళు విచ్చలవిడిగా ఫీజులు దోపిడీ చేస్తా ఉన్నారు. హాస్టల్స్ తో విద్యార్థులు లెక్క చేయట్లేదు, విద్యార్థులు
విద్యార్థుల క్షేమం కూడా వారు చూడాలని చెప్పని మేము భావిస్తా ఉన్నాం. రైట్, ఇది ఎట్టకేలకైతే ఎంత జరిగినప్పటికీ కూడా ప్రభుత్వ అండదండలతోనే ఇది జరుగుతుందంటారు మీరైతే? ఖచ్చితంగా. ఎందుకంటే ఎస్ఆర్ మేము వచ్చి సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు లేకపోతే ఇంకా వాళ్ళు ఎవరికి భయపడతారండి? ఏ వ్యవస్థకి భయపడతారు? సరే, ఇదిలా ఉంటే మరి వారి మీద దీనిపైన ఇదిలా ఉంటే మరి ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకు నిర్లక్ష్య ధోరణి? ఎందుకంటే ప్రభుత్వం వారు అండదండగా ఉంటుందని మీరు అంటున్నారు, ఓకే. అయినప్పటికీ కూడా అలా పిల్లల విద్యార్థులకు సంబంధించి కూడా వారి ఆరోగ్యంతో చెలగాటం ఆడటం అది సమంజసం కాదు కదా? మీకు నేను తెలియజేస్తా ఉన్నాను, గత సంవత్సరంలో అదే ఎస్ఆర్ఎం కానుకున్నటువంటి విక్టి యూనివర్సిటీలో ఒక ఆడపిల్ల విద్యార్థిని మరణిస్తే అక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యేని కూడా కనీసం ఆ విక్టి యూనివర్సిటీ వాళ్ళు అలో చేయని పరిస్థితి. అంటే వాళ్ళు కనీసం నియోజకవర్గ ఎమ్మెల్యేలకు కూడా భయపడిన పరిస్థితి. ఆ ఎస్ఆర్ఎం విక్టి యూనివర్సిటీ వాళ్ళు ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాము, వారి మీద ఎన్నిసార్లు ఎంక్వైరీ కమిటీలు ఏమని ప్రభుత్వం అడుగుతున్నా కూడా వాళ్ళు పట్టించుకోరు. కనీసం తల్లిదండ్రులు వెళ్ళి కంప్లైంట్స్ ఇస్తున్నా కూడా ఇష్టమే చదువుకోండి లేకపోతే లేదని చెప్తా ఉన్నారు. అడ్మిషన్లు చేసేటప్పుడేమో మేము బాగా చూసుకుంటాం, మా కన్న బిడ్డలా చూసుకుంటాం మీ బిడ్డలని చెప్పని వాళ్ళకి ప్రామిస్ చేసి జాయిన్ చేసుకున్న తర్వాత ఈ రోజు విద్యార్థులు నోర్లు మూస్తా ఉన్నారు, లక్షల రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు. వాళ్ళు అడుగుతుంది 4 మంచి మెతుకులు పెట్టమని అడుగుతా ఉన్నారు. కానీ ఈ రోజు విద్యార్థులు గొంతు ఒకే పరిస్థితి. ప్రైవేట్ యూనివర్సిటీలో ఉంటే ఇంకా ప్రభుత్వ సాంఘిక సంక్షేమ పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎట్లా ఉందో కూడా అర్థం చేసుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. రైట్, కరీం గారు మీరు చెప్పండి. ఇప్పుడు డివి సత్యనారాయణ గారు కూడా మాట్లాడారు, అలాగే నజర్జీ కూడా మాట్లాడారు. ప్రభుత్వ అండదండలతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వారంటున్నారు. ఒక ఎన్ఎస్సీఐ సంబంధించినటువంటి స్టేట్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి మీరు వీటిపైన ఎలాంటి చర్య తీసుకుంటే బాగుంటుందని మీ ఉద్దేశం ఏంటి చెప్పండి? ముందుగా ప్రైమ్ 9 వీక్షకులకు, అదేవిధంగా ఈ యొక్క డిబేట్ లో పాల్గొన్నటువంటి అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందు ఒక మాటతో స్టార్ట్ చేయాలనుకుంటా ఉన్నాను. పేరు గొప్ప ఊరు దిబ్బ. ఈ విషయం ఎందుకు చెప్తా ఉన్నానంటే, గతంలో టీడీపీ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రం తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీని అమరావతి రాజధానిగా మేమే తీసుకొచ్చామనేటటువంటి మాటని గొప్పగా చెప్పుకున్నటువంటి పరిస్థితి మంచిదే, మేము కాదంలా. కానీ దాన్ని నడిపేటటువంటి ప్రయత్నం ఇప్పటికి కూడా వైసీపీ వ్యక్తి అనేటటువంటి మాటను కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే కేవలం చూస్తా ఉంటే పార్టీలకు అతీతంగా మాత్రమే యూనివర్సిటీలు నడుస్తూ ఉంటాయా? విద్యార్థులకు రక్షణ ఉండదా? విద్యార్థులు ఈ విధంగా ఫుడ్ పాయిజన్ అయ్యి మొన్న 3వ తారీఖున సోమవారం రోజున 300 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయితే దాంట్లో 4 మందికి చాలా సీరియస్ గా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా ఆ విషయాన్ని ఎందుకు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అదే విధంగా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి పోలీస్ అధికారులు కప్పిపుచ్చేటటువంటి ప్రయత్నం చేశారో పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ప్రజలకు విద్యార్థులకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా ఇదేం కొత్త కాదు. గతంలో కూడా 2-3 సార్లు కూడా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో అనేకమైనటువంటి ఫుడ్ పాయిజన్ అయ్యి అనేకమైనటువంటి విద్యార్థులు కూడా, ఇందాక మిత్రుడు నాసరి చెప్పినట్టు, అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి విద్యార్థులు. మేము కూడా ఎన్ఎస్ఏ కావచ్చు, ఏఎస్ఎఫ్ కావచ్చు, ఇంకా విద్యార్థి సంఘాలు కూడా మేము విద్యార్థుల కోసం పోరాటం చేయడానికి కాలేజ్ దగ్గరకు కూడా వెళ్తా ఉంటే మమ్మల్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు, అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకు? విద్యార్థులు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం మీకు ఎలక్షన్ సమయంలోనే విద్యార్థులతో మీకు అవసరం ఉంటుందా అనేటటువంటి మాటని విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు తల్లిదండ్రులు లక్షలాది రూపాయలు వాళ్ళ బిడ్డల కోసం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం ఈ విధంగా మీ యొక్క యూనివర్సిటీల మీద నమ్మకంతో చదివిస్తే ఉంటే కనీసం నాణ్యతమైనటువంటి భోజనం కూడా మీరు వేయకపోవడం నిజంగా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. మేము గతంలో కూడా అనేకమైనటువంటి పోరాటాలు చేశాం. రాష్ట్ర ప్రభుత్వం, ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ముద్దుల కొడుకు విద్యాశాఖ మంత్రి గారు జరిగి 3 రోజులు అవుతా ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఇప్పుడు వరకు తెలీదా మీకు? మీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. మీ రాష్ట్రంలో మంగళగిరి ప్రాంతం, అమరావతి ప్రాంతం, రాజధాని ప్రాంతంలో ఈ విధంగా 300 మంది విద్యార్థులకు ఒక యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ అయిందంటే ఆ విషయాన్ని బయటికి తీసుకురానటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందా అని ఎన్ఎస్ఏ పక్షాన ప్రశ్నిస్తా ఉన్నాను. దీన్నైతే చూస్తా ఊరుకునేటటువంటి ప్రసక్తే ఉండదు. గవర్నర్ గారు కూడా తక్షణమే సిట్టింగ్ జడ్జి గారి చేత విచారణ జరిపించాలి. రైట్, డి సత్యనారాయణ గారు మీరు చెప్పండి. ప్రభుత్వం అండదండలతోనే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కూడా నజర్జీ గారు అంటున్నారు, అలాగే కరీం గారు అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి?
యాక్చువల్ గా మెయిన్ ప్రాబ్లం ఈ ఫుడ్ పాయిజన్ కేసులు కనుక నిజంగా ఆగాలి తెలుగు రాష్ట్రాల్లో ఎంటైర్ ఇండియాలంటే మన ప్రైమ్ న్యాయం కథనాలు కూడా చేస్తున్నాం ప్రతి ఆదివారం ఉదయం 8 to 8:30 బులెటిన్ లో కూడా ఎడ్యుకేషన్ మీద. అవును. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆఫీసర్స్ అయి ఉండొచ్చు, ఐఏఎస్ ఐపీఎస్, అలాగే గవర్నమెంట్ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. కారణం నిజం చెప్పాలంటే నిన్న 300 మందికి జరిగినప్పుడు ఇంతవరకు గవర్నమెంట్ విద్యాశాఖ తరపున, ఎందుకంటే నారా లోకేష్ అది విద్యాశాఖ మంత్రి ఉన్నారు, హెల్త్ మినిస్టర్ కూడా, ఎందుకంటే ఫుడ్ పాయిజన్ అయింది కాబట్టి, అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఎందుకంటే శానిటేషన్ అయ్యి వాళ్ళు చూస్తారు కాబట్టి, ఈ 3 శాఖలు కలిపి ఒక కమిటీని పంపించడం, వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ ని వీళ్ళు ఏదో నోటీస్ ఇవ్వటం, వాళ్ళు రిప్లై ఇవ్వటం, ఈ లోపల పబ్లిక్ దీని గురించి మర్చిపోవటం. ఇదే తంతు తెలుగు రాష్ట్రాల్లో ఫుడ్ పాయిజన్ కేసుల్లో 99% జరిగే కేసులు ఏంటంటే మీడియా కథనాలు వచ్చినా కూడా వాళ్ళకి దీని మీద సీరియస్నెస్ లేక, 2 ఎవరెలా పోతే మనకెందుకు, ఇప్పుడు 4 విద్యార్థులు వాళ్ళు అస్తవస్తకు గురయ్యారు, కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది, వాళ్ళకి ఏదైనా జరగడానికి జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఇందాక సోదరుడు చెప్పినట్టు ఒక రిటైర్డ్ సిట్టింగ్ జడ్జి తోటి, ఎందుకంటే డిపార్ట్మెంట్ ఆఫీసర్ తో ఎంక్వైరీలు వేస్తే వీళ్ళకి న్యాయాలు జరగు. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లలు, ఇప్పుడు యూనివర్సిటీ ఉంది, కొంత సంపన్నుల పిల్లలు డబ్బులు కట్టి చదువుకోవచ్చు. ఏదేమైనా కూడా ఆ ఎడ్యుకేషన్ తో పాటు వాళ్ళ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. వితౌట్ ఆ హెల్త్ లేకుండా వాళ్ళ ఎడ్యుకేషన్ చదివి ఏం చేస్తారు? ఒక 1 year ఉండాలి, లేకపోతే ఒక డిగ్రీ ఉంది 3 years ఉండాలి, ఒక పీజీ ఉంది 2 years ఉండాలి యూనివర్సిటీలో. ఎందుకంటే ఈ అటానమస్ బాడీ ఉండడం వల్ల ఈ ప్రైవేట్ యూనివర్సిటీలో జరిగే ఈ ధైర్యం ఏంటంటే, అటానమస్ బాడీ ఉన్నప్పుడు మా మీద ఎవరు పెత్తనం చేయరు, మేమే దానికి రాజ్యం, ఆ రాజ్యానికి మేమే రాజులం, మమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు, మనకు కావలసిన ఏదన్నా తాయిలాలు అటు యూనివర్సిటీ ద్వారా ప్రభుత్వాలకు అందజేస్తే వాళ్ళు మనకేమి ఇబ్బంది పెట్టరు. ఎవరో కూడా సంథింగ్ దీన్ని లాబింగ్ చేసే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి అయితే ఉంటారు 100%. ఎందుకంటే ఒక అధికారిని సస్పెండ్ చేయటమే కాదు, ఇక్కడ ఇదే జరుగుతుంది తెలుగు రాష్ట్రాలలో. ఫుడ్ పాయిజన్ అవుతుంటే ఏదో సస్పెండ్ చేయటం, ట్రాన్స్ఫర్ చేయటం తప్ప, ఒక హాస్టల్ వార్డెన్ గారు, ఇప్పుడు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉంది, మెస్ ఇన్ఛార్జ్ ఉంటాడు, అక్కడ మెస్ కాంట్రాక్ట్ ఉంటాడు, వీళ్ళిద్దరిని మీద మన మంగళగిరి పోలీస్ స్టేషన్ లో కేసు బుక్ చేసి లోపల పంపించమనండి వితౌట్ బెయిల్ రాకుండా. ఎందుకు సెట్ అవుతుందో తెలుగు రాష్ట్రాలలో? అటు ఏపీ, ఎంటైర్ ఏపీలో ఇది ఒక రోల్ మోడల్ గా ఉంటుంది కదా. ఒక్క ఫుడ్ పాయిజన్ అది యూనివర్సిటీ ఆర్ కాలేజ్ ఆర్ గురుకులాలు ఎక్కడ జరిగినా కూడా మీరు ఇమీడియట్ గా ఒక హాస్టల్ వార్డెన్ ని, అక్కడ ప్రిన్సిపల్ ని, ఎవరైతే హెడెడ్ బై ఉన్నారో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు చేసి బెయిల్ లేకుండా లోపడేయండి. 1 నెల 2-3 నెలలు పెట్టండి, అందరూ సెట్ అయిపోతారు. ఫస్ట్ వీళ్ళు తిని అప్పుడు పిల్లలకు పెడతారు. ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాలలో పిల్లలు అనేవాళ్ళు వాళ్ళు ఏం తిన్నా వీళ్ళకి అనవసరం, ఫీజులు కట్టారా లేదా, లేకపోతే హెరాస్మెంట్ చేయటం, ఇది ఏకదాటిగా జరుగుతున్న తంతు తెలుగు రాష్ట్రాల్లో. ఫుడ్ పాయిజన్ కనుక నిజంగా అరికట్టాలని చిత్తశుద్ధి కనుక అధికారులకు ఉంటే, ఒక రిటైర్డ్ జడ్జి తోటి, ఒక సిన్సియారిటీ గలగా, ఒక ఎందుకంటే ఈ పొలిటికల్ లాబింగ్ సంబంధం లేని ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ని ఎంటైర్ తెలుగు రాష్ట్రాలలో ఇమీడియట్ కమిటీ వేసి, ఇప్పుడు జరిగిన చోటే కాదు, ఎంటైర్ ప్రైవేట్ యూనివర్సిటీస్, గురుకులాలు అన్ని కూడా రెగ్యులర్ చెకప్ చేస్తూ ఉంటే ఈ బండారాలన్నీ బాగోతాలు బయట. అంటే ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీలకు సంబంధించి కూడా వీళ్ళు విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు. ప్రతి చోట ఎక్కడైనా ఫుడ్ పాయిజన్ అయితే వెళ్ళి గేటు దగ్గర ధర్నాలు చేస్తే దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే వీళ్ళ మీద కేసులు పెడతారు, విద్యార్థి సంఘ నాయకుల మీద కేసు పెడతారు. అలాంటి కేసులు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కదా, హైదరాబాద్ లో కూడా అనేక మంది విద్యార్థి సంఘం ఇప్పటికీ కేసులు ఉన్నాయి. అంటే విచిత్రమైన సంఘటన ఏంటంటే, రాజ్యాంగ పరిరక్షణ చేయవలసిన అధికారులు రాజ్యాంగ ఉల్లంఘన జరిగితే విద్యార్థి సంఘాల అడిగేసి ధర్నా చేస్తే వాళ్ళ మీద రివర్స్ కేసులు పెట్టి వాళ్ళని బెదిరించి మీరు ఈ విషయం గురించి మాట్లాడకండి అని. ఇప్పుడు మనలాంటి మీడియా సంస్థలు సమాజ హితం కోసం మనం చేస్తాం. ఎందుకు చేస్తాం? ఒక మీడియా సంస్థ అంటే పబ్లిక్ లో అటు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తాం. ఈ ఫుడ్ పాయిజన్ కేసు నిజంగా గనక అరికట్టాలంటే ఇప్పుడు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అతన్ని, మెస్ ఇన్ఛార్జ్ ని, అక్కడ డీన్ గాని ప్రిన్సిపల్ ని గాని ఇమీడియట్ గా సస్పెండ్ చేసి ఒక ఆ నియరెస్ట్ ఏదైతే లిమిట్స్ లో వస్తుందో ఆ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోమనండి. రేపటికల్లా ఎంటైర్ ఏపీకి, తెలంగాణ కూడా సెట్ అవుతుంది. అదర్వైజ్ ఈ విధంగా పొలిటికల్ లాబింగ్ లో చేస్తే ఈ విద్యార్థి సంఘ నాయకులు వెళ్తారు, 2 రోజులు ధర్నా చేస్తారు, వీళ్ళ మీద కేసులు పెడతారు, మనం లైవ్ లో చూపిస్తాం, 1-2 రోజుల్లో ఇది మర్చిపోతారు. ఇంకో విషయం, పేరెంట్స్ కూడా వీళ్ళు కూడా ఎలా తయారయ్యారంటే, మా పిల్లని ఇబ్బంది పెడతారేమో, మా వాడు కెరీర్ ఆగిపోద్దేమో అనుకుని వీళ్ళు కూడా గోప్యంగా ఉంచడం వల్ల కొన్ని జరిగిన సంఘటన లైంగిక వేధింపులు కానీ ఇటు మీడియాకి రావట్లేదు, పబ్లిక్ లో రావట్లేదు. ఇదే ఆ యూనివర్సిటీలకి, ఆ గురుకులాల్లో వాళ్ళకి నిజంగా 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. రైట్, మీరు అన్నది కూడా కరెక్టే. కరీం గారు మీరు చెప్పండి, అసలు నిజంగా ఈ మెస్సులకు సంబంధించి కూడా, ఈ ప్రైవేట్ యూనివర్సిటీలకు సంబంధించి కూడా క్యాంటీన్స్ కానీ మెస్ కానీ ఎలా ఉండాలి, దానికి సంబంధించి కూడా అక్కడ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు? అంటే ఇన్స్పెక్షన్ జరగాలి నిజంగా, అంటే కనీసం 2-3 నెలలకు ఒక్కసారన్నా ఇన్స్పెక్షన్ జరిగితే బాగుంటుంది. ఎలాంటి నాణ్యత గల ఫుడ్ వాడుతున్నారు, అలా అంశాలు కూడా చూసుకున్నట్టయితే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని అంటారు? సార్, ఇందాక మీరు మా మిత్రుడు నాసర్జీ గారు చెప్పారు,
ఒక స్థానికంలో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారినే ఇలాంటి యూనివర్సిటీలో లోపలికి పంపించేటటువంటి ప్రయత్నం కూడా జరగలేదంటే అధికారులు, ప్రభుత్వ అధికారులు ఏ విధంగా లోపలికి వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంటారు సార్? ఎక్కడికక్కడ కూడా అందరినీ మేనేజ్ చేసే విధంగా ఆ యొక్క యూనివర్సిటీలు పనిచేస్తా ఉన్నాయి. కేవలం సార్ ఇందాక సత్యనారాయణ గారు చెప్పారు, ఒక దేశానికి ఒక రాజు ఎలా ఉంటాడో అలా యూనివర్సిటీకి ఒక రాజులాగా వ్యవహరిస్తున్నటువంటి సంస్థ అక్కడ ఏర్పడినటువంటి పరిస్థితి. ఇందాక సార్ చెప్పినట్టు ప్రతి 2 నెలలకు ఒకసారి విజిట్లు చేస్తా ఉంటే, లేకపోతే ఆ మెస్ సంబంధించినటువంటి వ్యక్తిని, లేకపోతే ఆ రిజిస్టర్ ని, ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి రిజిస్టర్ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదులు చేస్తే, ఎఫ్ఐఆర్ నమోదు చేసి 3 నెలల వరకు బయటికి రానికుండా చేస్తే వాళ్ళకి బుద్ధి వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. గతంలో విట్ యూనివర్సిటీలో మహిళా హాస్టల్లో పురుగులు పడ్డన్నటువంటి అన్నాన్ని వాళ్ళు వీడియోల రూపంలో బయటికి తీసుకొచ్చారు అనేటటువంటి విషయాన్ని, అనేకమైనటువంటి ధర్నాలు కూడా చేసినటువంటి పరిస్థితి. ఇద్దరిని అక్కడ ఉన్నటువంటి రిజిస్టర్ జగదీష్ అనేటటువంటి వ్యక్తి లోపలికి పిలిచి, మీరు ఈ విషయాన్ని మీరు బయటికి తీసుకొని వస్తే మీ ఇద్దరిని కూడా ఇక్కడ చంపేసి పడేసేటటువంటి ప్రయత్నం చేసి మీరు సూసైడ్ చేసుకున్నారు అనేటటువంటి విషయాన్ని నేను బయటికి తీసుకొస్తాను అని చెప్పేసి రిజిస్టర్ గా ఉన్నటువంటి విట్ యూనివర్సిటీ రిజిస్టర్ గా ఉన్నటువంటి జగదీష్ చెప్పినటువంటి మాటలు కాదా? ఎందుకు ఇప్పుడు వరకు అతని మీద చర్యలు తీసుకోలేదు? అంటే విద్యార్థులు అబద్ధాలు చెప్తారా? విద్యార్థులు లక్షలాది రూపాయలు ఫీజులు కట్టుకుంటూ వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అని చెప్పేసి ఇల్లు వాకిలు వదిలి ఎక్కడి నుంచో వచ్చి చదువుకుంటా ఉంటే మీరు విద్యార్థులకు సరైనటువంటి ఆహారం కూడా అందించకపోతే ఎందుకు మీ యొక్క యూనివర్సిటీలు అని ప్రశ్నిస్తా ఉన్నా. అంటే యూనివర్సిటీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ విద్యార్థులకు ఈ విధంగా నష్టం జరుగుతా ఉంది. ఈ రోజు 300 మంది విద్యార్థులు ఈ విధంగా జరిగిందంటే ఇంకా గతంలో ఇంకెన్నెన్ని అక్కడ జరుగుంటాయో ఇప్పుడు అర్థమవుతా ఉన్నాయి. దీని మీద అయితే మేము అన్ని విద్యార్థి సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి ఈ విషయాల్ని వదిలిపెట్టేటటువంటి ప్రసక్తే ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా మీరేదో పార్టీలు, ప్రతిపక్షం పార్టీ గురించో లేకపోతే అధికారం మీద ఉన్నటువంటి పార్టీలు వాళ్ళు ఆ మాట అన్నారు, వీళ్ళు ఈ మాట అనేటటువంటి మాటల్ని పక్కన పెట్టి విద్యార్థుల భవిష్యత్తు కోసం మీరు ఏవైతే గతంలో ఇచ్చినటువంటి విధానాన్ని, విద్యార్థులకు ఇచ్చినటువంటి మాటల్ని గుర్తు చేసుకునే విధంగా విద్యార్థులకు అన్యాయం జరిగినప్పటికి కూడా మీరు నించోవాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉంది. అది ఎవరున్నప్పటికీ కూడా శిక్ష పడాల్సినటువంటి అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా ఎన్ఎస్యూ పక్షాన కూడా పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్ నాజర్జీ, మీరు చెప్పండి, కంక్లూడ్ చేయండి. తల్లిదండ్రులు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, వీళ్ళపైన సంబంధించి కేసులు కానీ అలాగే యాజమాన్యంతో ఎలా మాట్లాడితే బాగుంటుందని మీరు అంటారు? సార్, ముందు ఈ రాష్ట్రం విజయోత్సవాలకు వెళ్ళడం కాదు. ఏదైతే విద్యార్థులు 300 మంది పైగా ఫుడ్ పాయిజన్ జరిగి హాస్పిటల్ పాలైతే కనీసం ఇంతవరకు విద్యాశాఖ మంత్రి స్పందించలేదు. ఏమంటే ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేయండి, నేను స్పందిస్తా, రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా అన్నారు. ఇంతవరకు 300 మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటటువంటి ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం పైన ఒక్క ట్వీట్ ఎందుకు చేయలేదు ఆయన? కనీసం ఇంతవరకు ఒక్క నిమిషంలో ఒక ప్రశ్న విడుదల చేయలేదు. కనీసం ఆ విద్యార్థుల గురించి ఆయన కనుక్కోలేదు, ఫోన్ చేసి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడలేదు. ఇది ముమ్మాటికి ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ లో తెలియజేస్తా ఉన్నాం ఏఎస్ఎఫ్ గా. ఖచ్చితంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి నారా లోకేష్ అండదండలు ఉన్నాయి. నాట్ ఓన్లీ ఎస్ఆర్ఎం, ఈ 2-3 సంవత్సరాల్లో, ఈ 4 సంవత్సరాల్లో ఈ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో ఎంతమంది అనుమానాస్పదంగా విద్యార్థులు మరణించారో నివేదిక తీయమనండి. ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం మీ ద్వారా, తక్షణమే ప్రైవేట్ విశ్వవిద్యాలయాల పైన ఎటువంటి చర్యలు తీసుకోవాలో కమిటీ నివేదిక చేయాలి, కమిటీ కూడా రూపొందించాలి. ఖచ్చితంగా ప్రభుత్వ ఆధీనంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాలపై కూడా చర్యలు తీసుకునే విధంగా చట్టాన్ని కూడా తీసుకోవాలని చెప్పని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ నజర్జీ గారు. సత్యనారాయణ సార్, మీరు చెప్పండి చివరిగా. మీరు అన్నట్టుగా 2 రోజులు వార్తల్లో వస్తాయి, తర్వాత మీడియా గొగ్గలు పెడుతుంది, ఎటకేలకు దానికి కమిటీ వేస్తారు, అది జరిగిపోతుంది. కానీ అనుకున్నంత స్థాయిలో అప్ టు ది మార్క్ దీనిపైన చర్యలు తీసుకోవడం లేదు. ఎలాంటి దానికి సంబంధించి కూడా చర్యలు లేవు. అసలు నిజంగా చెప్పాలంటే యథాస్థత ప్రజావాణి అన్నట్టు మామూలుగా అంటే వెళ్ళిపోతూ ఉంది, అది అలా జరిగిపోతుంది, మళ్ళీ ఇంకో ఘటన అవుతూనే ఉంది. సో ఈ ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి క్లియర్ కట్ చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు అంటారు? యాక్చువల్ గా అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. నిజంగా దౌర్భాగ్యం ఏంటంటే అన్నం కూడా పెట్టలేని దౌర్భాగ్య స్థితిలో ఈ గురుకులాలలో గాని, హాస్టల్లో గాని, యూనివర్సిటీల్లో మన ప్రభుత్వాలు, అధికారులు అక్కడ కాంటాక్ట్ ఉన్నారంటే సిగ్గుపడాలి మనం నిజంగా. ఎందుకంటే అన్నం కూడా విషపూరితంగా తయారు చేసి
ఆ అన్నాన్ని పిల్లలకు పెట్టడం వల్ల నిజంగా ఇప్పుడున్న అధికారులు కానీ ఆ యూనివర్సిటీలో ఉన్న అధికారులు వాళ్ళ పిల్లలకి ఏదైనా జరిగితే మేఘాల మీద వాళ్ళ కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయిస్తారు. నిజంగా వీళ్ళందరినీ కూడా ఇంటికి పంపించేసి గుట్టు చప్పుడు కాకుండా మీడియాకి ఎక్కకుండా ఆ నలుగురు పరిస్థితి విషమంగా ఉన్న వాళ్ళకి ఫోన్లు చేసి మీరు మీడియాకి ఇవ్వద్దు మేము చూసుకుంటామని వీళ్ళని బెదిరించి అక్కడ లోకల్ ఎమ్మెల్యే గాని ఎంపీ గాని వెళ్లకుండా వాళ్ళు కట్టడి చేస్తున్నారంటే నిజంగా ఇది రాజకీయ మానిటరింగ్ జరుగుతుంది, రాజకీయ పలుకుబడితోటే యూనివర్సిటీ నడుస్తుంది. ముఖ్యంగా నిజంగా రేపటి రోజున ఈ డిబేట్ అయిన తర్వాత అయినా కూడా విద్యాశాఖ మంత్రి గాని అక్కడున్న హైదరాబాద్ విజయవాడ నగర సిటీ పోలీస్ కమిషనర్ గాని లేకపోతే జిహెచ్ఎంసీ కమిషనర్ గాని మేయర్ గాని వీళ్ళు స్పందించి ఇమీడియట్ గా ఆ మెస్ కాంట్రాక్టర్ మెస్ ఇన్ఛార్జ్ డీన్ గాని రిజిస్ట్రార్ గాని వాళ్ళని క్రిమినల్ చర్యలు తీసుకోకపోతే నిజంగా ఇది ప్రభుత్వంతో కలిపి చేస్తున్న హత్యగానే భావించాలి. ఇంకొక విషయం, నిజంగా నలుగురిలో గనక జరగకూడదు ఏదైనా జరిగితే వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ యొక్క నమ్ముకున్న ఫ్యామిలీస్ కి ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ రిజిస్ట్రార్ వహిస్తారా లేకపోతే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ యజమాని వహిస్తారా? ఏం చేస్తారు? ఏదైనా అయితే చర్చలు జరిపి వాళ్ళకి ఏదో ఎక్స్గ్రేసియా ఇచ్చి చేతులు దులుపుకుంటుంది. ఇది తదా ప్రజగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దీంట్లో హ్యూమన్ రైట్స్ కమిషన్ తెలుగు రాష్ట్రాల్లో హ్యూమన్ రైట్స్ కమిషన్ గాని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గాని గవర్నర్ గారు ముఖ్యంగా, ఎందుకంటే రాజ్యాంగబద్ధమైన రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడు రాజ్యాంగంగా ఆయన ఎవరినైనా పిలిచి మాట్లాడొచ్చు, ఎవరి మీద ఏదైనా ఆదేశించవచ్చు. అది హోంశాఖని కానీ ఎవరినైనా ఇమ్మీడియట్ గా మన ప్రైమ్ 9 ద్వారా ఇక్కడున్న గవర్నర్ అక్కడున్న ఆంధ్రప్రదేశ్ ఉన్న గవర్నర్ గారికి కానీ హోంశాఖ మంత్రికి కానీ విద్యాశాఖ మంత్రికి అటు సీఎం అధికారులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు ఇమ్మీడియట్ గా ఒక నలుగురు మీద క్రిమినల్ కేసులు తీసుకుని వాళ్ళకి జైలుకి పంపించండి. మీరు జైలుకి పంపిస్తే మీ చిత్తశుద్ధి నిజాయితీ నిలబడుతుంది. అదర్వైజ్ ఈ ఫుడ్ పాయిజనింగ్ కేసులు తెలుగు రాష్ట్రాల్లో ఆగవు గనక ఆగవు. ప్రైమ్ 9 ఈ రోజు డిబేట్ చేస్తుంది. 7 నెలలుగా ప్రైమ్ 9 లో ఎడ్యుకేషన్ మీద, కార్పొరేట్ విద్యా సంస్థల మీద, కార్పొరేట్ మాయాజాలాల మీద, గురుకులాల మీద, ఫీజుల మీద అనేక రకాలుగా మనం 178 రోజులు ఒక డిబేట్ చేసాం. నిజంగా తెలుగు రాష్ట్రాల్లో ఏ శాటిలైట్ ఛానల్ కూడా చేయలేదు ప్రైమ్ 9. కానీ ఇప్పుడు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కూడా రేపటి నుంచి లాబింగ్ మొదలు పెడతారు. ఈ లాబింగ్ లేకుండా రేపు ఇమీడియట్ గా ప్రభుత్వ అధికారులు మంత్రులు వాళ్ళని శిక్షించే విధంగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి వీళ్ళ మీద చర్యలు తీసుకున్నాం, ఇంకొకసారి తెలుగు రాష్ట్రాలలో ఇటువంటి ఫుడ్ పాయిజన్ అయితే ఇది చట్టాలు ఎలా ఉంటాయి గులుని చూపిస్తామని చూపించుకోవాలి. లేదంటే మాత్రం వీళ్ళ కంపల్సరీ రాజకీయ ఒత్తిడికి పలుకుబడికి అలవాటు పడ్డారని మాత్రం మనం అనుకోవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ డివి సత్యనారాయణ గారు. రైట్, చూసారు కదా ఇది వాళ్ళ రైట్. థ్యాంక్ యూ నజర్జీ గారు, అలాగే కరీం గారు, అలాగే డివి సత్యనారాయణ గారు మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించేందుకు. మొత్తం మీద కూడా డిజిటల్ డిబేట్లో భాగంగా ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా విద్యార్థుల భవిష్యత్తు మారట్లేదు. నిజంగా చెప్పాలంటే ప్రభుత్వాలు అనుకుంటే ఖచ్చితంగా కూడా ఇలాంటి ఫుడ్ పాయిజన్ సంబంధించినటువంటి వాటి దాడులపైన సంబంధించి కూడా అరికట్టవచ్చు. అలాగే ప్రత్యేకమైనటువంటి నిఘా పెడితే కనుక అధికారుల నిర్లక్ష్యం కూడా ఇందులో ఏర్పడుతుంది. దీనికి సంబంధించి కూడా ప్రైవేట్ యాజమాన్యాలకు సంబంధించి కూడా ఇలాంటి ఏదైతే చర్యలు తీసుకుంటారో దాదాపు 300 పైగా మంది విద్యార్థులు సంబంధించి కూడా అస్వస్థతకు గురయ్యారు. అలాగే 4 కూడా పరిస్థితి విషయం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి కూడా వీటిపైన కూడా ప్రత్యేక దృష్టి సారించి కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలని చెప్పేసి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. ఇది వాళ్ళ ప్రైమ్ 9 స్పెషల్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నటువంటి ప్రైమ్ 9.